ఈ టెర్రరిజము ఉన్నవాళ్ళు ముస్లింస్ మాత్రం చంపరు, కేవలం హిందువుల్ని మాత్రమే చంపుతారు అని చాలా సందర్భాలు చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ చాలా మంది అందుకు కొట్టి పడేసిండు, అది వాస్తవం కాదు, ఎవరినన్నా ఇది చేస్తారు అని చెప్పి. కానీ నిన్న ఒక మహిళ చెప్పింది, అక్కడ ఎవరైతే తన భర్తని చంపేసినారో, ఎవరైతే ఒక మహిళ భర్తని చంపేసినారో ఆ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నమాట. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. అంటే హిందువుగా పుట్టడమే తప్ప నేరమా? ఎందుకు ఎవరైతే కాల్పులు జరిపినారో ఆ కాల్పులు జరిపినటువంటి ఆ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా అడిగిండు, నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి మరి చంపిండట. ముస్లింలు అయితే వదిలేసిండు, హిందువు అయితే కాల్చేసిండు. ఏం జరుగుతోంది మన భారతదేశంలో? ఎక్కడ మొదలైంది ఈ చిచ్చు? మళ్ళా అంటే బంగ్లాదేశ్ మొదలుకొని ఇవన్నీ కూడా చూస్తే వెస్ట్ బెంగాల్ వరకు చూసినట్లయితే విపరీతమైనటువంటి విద్వేషకాండ, భయపెట్టే ప్రయత్నాలు. సో ఒక్కసారి నిన్న మహిళ ఏం మాట్లాడిందో ఒక్కసారి మనం చూద్దాము. మీరు చూస్తే చూడండి, ఒక కపుల్ ఎవరైతే ఆ టూరిస్ట్ ఆ దాడిలో ఉన్నారో, సో వాళ్ళ భార్య చెప్తాను, భర్తని కోల్పోయినటువంటి భార్య భర్తని నిర్దాక్షిణంగా కాల్చి చంపేశారు. సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళలో ఆ కపుల్స్ లో వీళ్ళు ఒకరు. అయితే ఈ లేడీ అంటే ఈ ఉమెన్, ఈ మహిళ ఏం చెప్తుందంటే, నన్ను చంపేయండి, ఉగ్రవాదుల్ని ప్రాధేయపడిన భార్య, నన్ను చంపేయండి అని చెప్పి ఉగ్రవాదుల్ని ఆ భార్య ప్రాధేయపడ్డదట. ఒకసారి మొత్తం విద్దాం. పహల్గామ్ లో మృతి చెందిన వారిలో కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యాపారవేత్త ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన మృతి చెందారు. భర్త మృతదేహాన్ని పట్టుకొని ఆయన భార్య పల్లవి రోధించారు. ఆ సమయంలో ఓ ఉగ్రవాది దగ్గరికి వచ్చాడు, నన్ను నా బిడ్డను కూడా చంపేయండి అని ప్రాధేయపడ్డాను, మిమ్మల్ని చంపను, వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని అతడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆమె స్నేహితులకు ఫోన్ లో చెప్పడం జరిగిందంట. ఇది చాలా, మిమ్మల్ని చంపను, వెళ్ళి మోదీ గారికి చెప్పుకోండి, నరేంద్ర మోడీకి చెప్పుకోండి అని చెప్పి అన్నాడంట. అంటే ఇది ఏ రకంగా చూడాలి దీన్ని, ఈ దాన్ని ఏ రకంగా చూడాలి అంటే, అక్కడ ఒక పక్క ఉగ్రదాడులు నడుస్తా ఉన్నాయి, ఇక్కడ విగ్రహ దాడులు నడుస్తా ఉన్నాయి, విగ్రహాల మీద దాడులు నడుస్తా ఉన్నాయి. బెంగాల్లో కూడా హిందువులని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేసిండ్రు. మరి ఇటువంటి ఏం జరుగుతా ఉంది? ప్రీ ప్లాన్డ్ గా ఒక్కొక్కడు ఎటువైపు నుంచి వచ్చి అన్ని చోట్ల ఏం చేస్తా ఉన్నాడు, ఎటువంటి కలహాలు తీసుకొస్తా ఉన్నాడు, ఏం జరగబోతోంది? ఎమర్జెన్సీ అలర్ట్ ఏమైనా రాబోతోందా? ఎమర్జెన్సీ అలర్ట్ కి ఏమైనా దారి తీస్తోందా? సో వెళ్ళి మోడీకి చెప్పుకో, నేను చంపా, భర్తను చంపేస్తే నన్ను నా బిడ్డను కూడా చంపేయండి అని చెప్పి ఆ భార్య, కర్ణాటక వాళ్ళది, ఆ భార్య రోధిస్తా ఉంటే, వాళ్ళది కర్ణాటక, ఆ భార్య రోధిస్తా ఉంటే వీళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఏ రకంగా చూడాలి దాడులని? ఇది ఒక్కటే కాదండి, వాళ్ళు నువ్వు ముస్లింవా హిందువా అని ఉగ్రవాదులు ముస్లింవా హిందువా అని అడిగి మరి చంపుతున్నారట. నిన్న దాడిలో ముస్లింవా హిందువా అని అడిగి మరి కాల్చినారు. అంటే దీన్ని ఏ రకంగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు అంటే, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సంపదను, హిందువుల యొక్క ఆలయాలను, వీటినే ఏదో చేయాలని వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా కంకణం కట్టుకున్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. చూడండి, ఆల్ ఐస్ ఆన్ హిందూస్, అటాక్ ఆన్ వెస్ట్ బెంగాల్ హిందూస్, టెర్రరిస్ట్ అటాక్ ఆన్ హిందూస్ ఇన్ పహల్గామ్ కాశ్మీర్. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో కూడా హిందువుల్ని చంపేశారు, అడిగి మరి చంపేశారు. ఓకే, ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా హిందువులే, ఎక్కడ చూసినా హిందువులే టార్గెట్. ఇది హిందుస్థాన్, అందుకేనా హిందువుల టార్గెట్. ఓకే, మరి దీని ఏ రకమైన దాడి ఇది? సో ఈ రోజు కాశ్మీర్ మొత్తం కూడా బంద్ పెట్టారు. సో స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం, ఈ బెంగాల్ కి ఎవరైతే రోహింగ్యాలు వచ్చారో ఆ రోహింగ్యాలని గనక వెళ్ళగొట్టకపోతే బెంగాల్ పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఎవరైతే మత కలహాలు పెడుతున్నారో వెస్ట్ బెంగాల్లో కొంతమంది ముస్లిమ్స్ కూడా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా చంపేస్తున్నారట. ఇది కూడా మనం మాట్లాడాం.
అంటే ముస్లిమ్స్ భారతదేశం మీద ప్రేమతో ఎవరైనా హిందువులకి సపోర్టివ్ గా వచ్చినా వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఒకసారి చూద్దాం. సో వెస్ట్ బెంగాల్లో హిందువులకు చైతన్యం వచ్చింది. అక్కడ దాడులు తిని 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 వాళ్ళ బతుకులు రోడ్డు పాలైపోయి హిందువులు అందరు కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు. అక్కడ హిందువులు అందరూ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. సో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ఆమెని చొప్పులతోటి కొట్టడం ఇవన్నీ కూడా చూస్తాం. ఇంకో అంటే ఇది కావాలని చేస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా అంటే రాజకీయ కోణాల్లో జరుగుతున్నటువంటివి. ఇవి ఎట్లా జరుగుతున్నాయి? ఎక్కడెక్కడైతే ఈ దాడులు జరుగుతాయి అక్కడక్కడ హిందువులు అలర్ట్ అయ్యి కొన్ని నేషనల్ పార్టీస్ కి ఓటేయాలని జరుగుతున్నటువంటి కుట్రలో భాగమా? చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? స్కెచ్లు వేస్తున్నారా? రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏం జరుగుతోంది? ఏం జరిగినా సరే హిందువులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, కాపాడుకునే ప్రయత్నం చేయాలి, అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. సో ఈ ఐకమత్యమే మహాబలం. చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కానీ మనం పాటించాం, మనం ఫాలో కాం. మళ్ళీ అక్కడ ఎస్టీ నువ్వే, ఎస్సీ నువ్వే, బీసీ నువ్వే, ఓసీ నువ్వే అని చెప్పి మళ్ళీ అక్కడ కులాల మధ్యలో చిచ్చు పెట్టోడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు ఇట్లాంటి ఉగ్రదాడులో ఇట్లా టెంపుల్స్ కి వచ్చి టెంపుల్ ని దాడి చేసినప్పుడు అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామా? లేకపోతే నువ్వు ఎస్టీవి నువ్వు ఎస్సీవి నువ్వే పోయి దాడికి ఎదుర్కో, లేకపోతే నువ్వు ఓసీవి నువ్వే పో అంటామా? ఇది ఒక రకమైనటువంటి పంచాయతీ. మళ్ళా అక్కడ దేశమే కాలిపోతుందిరా నాయన అంటే ఇదొక పంచాయతీ. ఎవరి గోల వాడిది, ఎవరికి వచ్చిన కష్టం వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది అయిపోయింది చెప్తున్నా. బెంగాల్లో ఏమంటున్నారు తెలుసా అండి? బెంగాల్లో ఏమంటున్నారంటే తమకన్నా అక్కడ ముస్లిమ్స్ కొంతమంది, అందరిని అంటలేను, మళ్ళీ ఇక్కడ కూడా స్పెసిఫికల్ గా నోట్ దిస్ పాయింట్, అందరు ముస్లిమ్స్ అంటలేం. అక్కడ స్పెసిఫికల్ గా ఏం చెప్తున్నారంటే తమకన్నా ఎక్కువ వయస్సు ఉన్న హిందూ స్త్రీలను తమ దగ్గర పడుకోకుంటే మీ భర్తలను చంపేస్తామంటున్నారు బెంగాల్లో. అంటే ఒక భారతీయ మహిళగా, ఒక స్త్రీగా ఈ లైవ్ లో, ఈ స్క్రీన్ లో ఈ డైలాగ్ మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏడుస్తూ చేతులెత్తి దండం పెడుతున్నారని బంగ్లా రోహింగ్యాలని వెళ్ళగొట్టకుంటే రేపు వాడు హిందుస్థాన్ ఎవడబ్బా సొంతం కాదంటూ ప్రశ్నలు మొదలు పెడతాడు. అంటే ఇక్కడ చూడండి, హిందువుల యొక్క స్త్రీలు అంటే తమకన్నా ఎక్కువ వయసు ఉన్న హిందూ స్త్రీలు అంటే ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో తమకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి హిందూ స్త్రీలు తమ దగ్గర పడుకోకుంటే మీ భర్తలను చంపేస్తామని చెప్పి బెంగాల్లో హిందూ స్త్రీలను బెదిరిస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ గా మారుతుందో, ఏ రకంగా వీళ్ళు చూస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు.